ఈ ఉదయకాల సమయంలో కొద్ది నిమిషంలో దేవుని వాటిని ధ్యానించుకుంటూ తండ్రి అయిన దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మొదటిగా కన్న తండ్రి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఆర్బీసీ యాజమాన్యం ఉన్నటువంటి చక్రియాన్ గారికి కూడా నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన ఆత్మీయులకు కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ఒక ప్రత్యేకమైన అంశాన్ని గురించి మనం పరిశీలించేద్దాం. నమ్మకాన్ని అమ్ముకున్న అభాగ్యులు ఎవరు? నమ్మకాన్ని అమ్ముకున్న అభాగ్యులు ఎవరు? ప్రియమైన వాళ్ళారా, చాలా విషయాలు మనం ప్రపంచంలో సమాజంలో చూస్తున్నాం. నమ్మకాన్ని ఏ విధంగా ఒమ్ము చేసుకుంటున్నారు, నమ్మకాన్ని ఏ విధంగా అమ్ముకుంటున్నారు మనం ప్రత్యేకంగా ఎవరు చెప్పనవసరం లేదు. మన కుటుంబ సభ్యులు, మన సోదరులు, మన స్నేహితులు మన అని నమ్మిన వారే మనల్ని మోసం చేస్తాం. అసలు ఒక వ్యక్తిని నమ్మాలి అంటే మనం ఏ విధంగా నమ్ముతాం? ఒక వ్యక్తిని మనం నమ్మి మన యొక్క పర్సనల్స్ అంటే మనకు కలిగినటువంటి ప్రత్యేకమైన విషయాన్ని, మన యొక్క రహస్యాన్ని ఎదుటి వారికి పంచుకోవాలన్నా చెప్పాలన్నా మనం మొదటి వ్యక్తిని నమ్మేది ఏంటి? నమ్మకం. మరి అలాంటి నమ్మకాన్ని సమాజం ఏ విధంగా కొలుస్తుంది? అంటే ఏ మీటర్ అంటే ఏ కొలతను బట్టి ఎదుటి వ్యక్తిని నమ్ముతుంది సమాజం? ఒక వ్యక్తిని నమ్మాలి అంటే ముందు ఒక వ్యక్తిని కొంతకాలం పరిశీలిస్తారు. తన నడవడిక ఏంటి, తన పద్ధతి ఏంటి, తన మాట విధానం ఏంటి, తను ఎదుటివారితో ప్రవర్తించే విధానం ఏంటి, తనకి ఎదుటివారి దగ్గర చుట్టుపక్కల వారి దగ్గర ఉన్నటువంటి నమ్మకం అంటే అందరూ కూడా తన గురించి మంచి విషయాన్ని, మంచి స్టేట్మెంట్ ఇస్తున్నారా లేదని గమనించిన తరువాత ఒక వ్యక్తిని మనం నమ్ముతాం. మరి అసలు ఇలాంటి వ్యక్తిని మనం నమ్ముతున్నప్పుడు మన యొక్క రహస్యాలు కానీ మన యొక్క సంబంధించిన ప్రతిదాన్ని మనం చెప్పిస్తున్నప్పుడు మరి దేవుడు కూడా నమ్మకాన్ని చూసే మనకి ఏదైనా ఒక అధికారాన్ని కానీ ఒక స్థానాన్ని కానీ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అసలు బైబిల్ నమ్మకం గురించి ఎలాంటి స్టేట్మెంట్ ఇచ్చిందో ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వచనం. బలా నమ్మకమైన దాసురా, నీవు కొంచెంలో నమ్మకంగా ఉండి నిన్ను అనేకమైన వాటి మీద నియమించదు. ప్రియమైన దేవుని వారారా, ఇక్కడ యేసుక్రీస్తు వారు అక్కడ ఉన్నటువంటి శిష్యులతో కానీ అక్కడ ఉన్న జనసమూహంతో చెప్తున్న సందర్భం, ఉపమానం. ఒక వ్యక్తిని నమ్మాలి అంటే ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండాలి అని దేవుడు యేసుక్రీస్తు వారు తన ప్రజలకు చెప్తున్న సందర్భం. బలా నమ్మకమైన మంచి దాసుడా. బలా అంటే ఏంటి? చాలా దృఢమైన, చాలా గట్టి విశ్వాసం కలిగితే మనం ఏదైనా ఒక వ్యక్తికి చెప్పగలుగుతాం. బలా నమ్మకమైన మంచి దాసుడా. మంచి అంటే గుణాలు, తన యొక్క లక్షణాలు అన్నీ ఏ విధంగా ఉండాలి? మంచిగా ఉండాలి. అప్పుడే ఒక వ్యక్తిని మనం నమ్మగలుగుతాం, విశ్వాసం అనేది కలుగుతుంది. తండ్రి అయిన దేవుడు కూడా మనల్ని ఎలా ఏర్పరచుకున్నాడు? నమ్మకాన్ని బట్టి ఏర్పరచుకున్నాడు. అలా మొదటిగా ఎంచుకున్న వ్యక్తి, ఇశ్రాయేలు మీద రాజుగా ఎంచుకున్న వ్యక్తి ఎవరు ఒకసారి చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 8వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 8వ వచనం. సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలో గైకొనకపోయి గనుక అతని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను. ప్రియమైన దేవుని వలన తండ్రి అయిన దేవుడు ఐగుప్తు నుంచి ఇశ్రాయేలుని కానానుకి అంటే వాగ్దాన భూమికి తీసుకొచ్చినప్పుడు ప్రజలు ఎంతోమంది న్యాయాధిపతుల ద్వారా, ఎంతోమంది ప్రవక్తల ద్వారా ఎన్ని చెప్పినా కానీ వాళ్ళ యొక్క బ్రతుకు అనేది మార్చుకొనక చివరికి ఏం చేశారు? దేవుడిని విసర్జించి మాకు అన్యుల ఆచారం పడుతున్న అంటే సర్వలోకపు మర్యాద చొప్పున మాకు ఒక రాజు కావాలని దేవుడిని ఏం చేశారు? ప్రశ్నించారు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? సౌలు అనే ఒక రాజుని, ఒక సామాన్య వ్యక్తిని రాజుగా ఎన్నుకున్నాడు. సౌలుని ఏం చూసి దేవుడు ఎన్నుకుని ఉంటాడు? అసలు ఆలోచించండి. అసలు సౌలుని ఏ గుణాలను, ఏ లక్షణాలను చూసి దేవుడు ఇశ్రాయేలు తన ప్రజలు తన స్వాస్థ్యంగా భావించినటువంటి తన ప్రజల మీద రాజుగా నియమించుటకు ఏ లక్షణాన్ని, ఏ గుణాన్ని చూసి రాజుగా నియమించాడు? సౌలుని ఎన్నుకునే విధానం ఏంటంటే, సౌలు గారు తన తండ్రి యొక్క గాడిదని
పోతాయి. అవి ఏమైపోతాయి అంటే తన దొడ్డిని విడిచి వేరే ప్రాంతానికి పారిపోతాయి, అవి కనుమరుగైపోతాయి. వాటిని వెతుకుకున్నటకు సౌలు తండ్రి ఏం చేస్తాడు? వాటిని వెతుక్కున్నటకు సౌలు పంపిస్తాడు. సౌలు వెళ్ళి కొంత దూరం ప్రయాణిస్తాడు, వాటి గురించి వెతుకుతాడు, ఎక్కడ దొరకవు. తనతో పాటు తన పరిమాణం తీసుకెళ్తాడు. ఎంత దూరమైనా కనిపించవు, ఎంత దూరం ప్రయాణించినా కానీ ఆ ఆచూకు దొరకలేదు. అయినా అతను తిరిగి వచ్చేసాడా? లేదు. చివరి వరకు అవి దొరికేంత వరకు పోరాడాడు. చివరికి సమూయేలు ప్రవక్త ద్వారా ఎక్కడ ఉన్నాయో కనుగొన్నాడు. అంటే ఇక్కడ దేవుడు ఏం చూశాడంటే ఒక నిర్దిష్ట లక్షణాన్ని చూశాడు. ఒక వ్యక్తి పట్ల, ఒక ప్రజల పట్ల తను ఎంత దూరమైనా వెళ్ళగలడు, ఎంతైనా చేయగలడు, ఒక నమ్మకాన్ని సౌలు దగ్గర దేవుడు కనుగొన్నాడు. గాడి విషయంలోనే ఇంత జాగ్రత్తగా, ఇంత పద్ధతిగా, ఎంత కష్టానికైనా ఓర్చి వెళ్ళి వాటిని వెతికి తీసుకొచ్చి తండ్రి యొక్క మాటను నెరవేర్చగలిగాడు అంటే, నా ప్రజలను తనకు అప్పగించగలిగితే, నా ప్రజల మీద తన రాజుగా చేయగలిగితే, నా ప్రజలు కూడా అంతే శ్రద్ధగా, అంతే విధానంలో నడుచుకుంటాడు, చూసుకుంటాడనే ఒక నమ్మకాన్ని సౌలు దేవుడి దగ్గర సంపాదించుకున్నాడు. ఎంత సంపాదించుకున్న సౌలు చివరికి ఏం చేశాడు? ఇశ్రాయేలు యూదులు విడిపోకముందు అందరినీ కలిపి పాలించినటువంటి రాజు సౌలు. తనకు సర్వ ఐశ్వర్యాన్ని దేవుడు అనుగ్రహించినప్పుడు చివరికి ఏం చేశాడు అంటే నమ్మకాన్ని పెంచుకున్నాడు. దేవుడి యొక్క ఆలోచనలో ఒక తారాస్థాయిలోకి సౌలు గారి నమ్మకం అనేది చేరుకుంది. అంత నమ్మకాన్ని పోగు చేసుకున్నటువంటి ఈయన చివరికి ఏమైపోయాడు చూద్దాం. ఒకసారి ఆ మాట చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 8వ వచనం. అమాలేకీయుల రాజైన అగుగును ప్రాణాలతో పట్టుకొని జనులందరినీ కత్తి చేత నిర్మూలన చేశారు. సౌలును జనులను కూడి అగగును గొర్రెలను, ఎడ్లను, క్రొవ్విన గొర్రెలను మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలన చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులను నిర్మూలన చేసింది. దేవుడు తన విశ్వాసాన్ని బట్టి, తన నమ్మకాన్ని బట్టి ఒక పనిని అప్పగిస్తే చివరికి సౌలు గారు ఏం చేశాడు? యుద్ధానికి వెళ్ళి యుద్ధంలో రాజులను, వాళ్ళకున్న సమస్తాన్ని సంహరించి తిరిగి రాని చెప్తే యుద్ధానికి వెళ్ళినటువంటి సౌలు ఆ యొక్క రాజును, ఎవరు అమాలేకీయుల రాజును చంపకుండా ఉంచి అక్కడ ఉన్నటువంటి పశువులను, వాటిలో నీచమైన వాటిని వధించి మిగతా పుష్టిగల మంచి పశువులను అగగు రాజుతో కూడా తమ రాజ్యాన్ని తీసుకొచ్చుకున్నాడు. దేవుడికి ఇక్కడ కోపం వచ్చిన విషయం ఏంటంటే ఎంత నమ్మకాన్ని నువ్వు ఎంత నమ్మకాన్ని సంపాదించుకున్నావు కాబట్టి నేను ఒక రాజుగా చేశాను, నీకు సకలమును నీ పాదముల కింద పెట్టాను. అయినా కానీ ఒక నీచమైన పశువు కోసం, పశు సంపద కోసము నా యొక్క విశ్వాసాన్ని, నా యొక్క నమ్మకాన్ని ఏం చేసుకున్నాడు? అమ్మేసుకున్నాడు. ఏమండి, దేవుడు తలుచుకుంటే సౌలుకు పశువులు ఇవ్వలేడంటారా? తన ప్రజలైన ఇశ్రాయేలు మీద రాజుగా చేసినటువంటి దేవుడు, సమస్తాన్ని సకల ఐశ్వర్యాలను తన పాదముల కింద పెట్టినటువంటి దేవుడు సౌలుకు పశువులు ఇవ్వలేడంటారా? నీచమైన పశువుల కోసం తన నమ్మకాన్ని ఏం చేసుకున్నాడు? అమ్మేసుకున్నాడు. ఇలాగే బైబిల్లోంచి ఒక వ్యక్తిని చూద్దాం. అసలు ఎంతమంది దేవుడి నమ్మకాన్ని పొందుకున్నారు, ఏ విధంగా అమ్ముకున్నారు అనే దాన్ని ఇంకో వ్యక్తి ద్వారా మనం తెలుసుకున్నాం. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనం. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనం. మెట్ల దగ్గరకు వారు రాగానే వారి యొద్ద నుండి గెహాజీ వాటిని తీసుకొని పిట్టిలో దాచి వారికి సెలవీయగా వారు వెళ్ళిపోయి. ఈ సందర్భం ఎక్కడ ఉందండి? గెహాజీ సందర్భం. ఎలీషా గారి శిష్యుడైనటువంటి గెహాజీ సిరియా రాజ్యాధిపతి అయిన నయమాన్ ఒక వ్యక్తి ఎలీషా గారి దగ్గరికి వస్తాడు. తన యొక్క కుష్టి రోగం నిమిత్తము, తన యొక్క శారీరక అవస్థ పడుతున్నటువంటి తన యొక్క లోపమును బట్టి దాన్ని సరిచేసుకుందామని చెప్పి ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఒక సలహా ఇస్తాడు. నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో 7 మార్లు మునుగునాయన, నీకున్నటువంటి కుష్టి పోద్ది అని చెప్తాడు. ఎలీషా గారు ఏదైతే చెప్తాడో అదే విధంగా నయమాన్ చేసి తన యొక్క ఉన్న కుష్టిని పోగొట్టుకుంటాడు. తనకున్న కుష్టి పోగొట్టుకుని నాకు జరిగినటువంటి ఈ కార్యాన్ని బట్టి ఎలీషా గారికి బహుమానం ఇవ్వాలనుకున్నాడు.
కొంత వెండిని, 4 మణుగుల వెండిని, కొంత వస్త్రాన్ని తనకి ఇవ్వాలని ఆశపడతాడు. అప్పుడు ఎలీషా ఏమంటాడంటే, నాకు వద్దునైనా, నువ్వు బాగుపడ్డావు చాలు, ఇప్పటికైనా దేవుడే నిజమైన దేవుడని ఎరిగి తన నిమిత్తం బ్రతుకు, అన్ని దేవతలు ఆచరించమని చెప్పి తనను ఏం చెప్పాడు, పంపించేస్తాడు. పంపించేసినప్పుడు తన దగ్గర ఉన్నటువంటి శిష్యుడు గెహాజీ, ఎలీషా గారు ఎంత పెద్ద ప్రవక్త మనకు తెలుసు, ఆయన ఎన్ని సూచక్రియలు చేశాడో మనకు తెలుసు. ఏలియా గారి దగ్గర ప్రవక్తగా ఉన్నటువంటి ఎలీషా గారి దగ్గర ప్రవక్త అయినటువంటి గెహాజీ ఏ స్థాయిలో ఉంటే, ఎంత నమ్మకాన్ని తన దగ్గర పొందుకుంటే ఎలీషా గారు తన దగ్గర శిష్యుడిగా పెట్టుకుంటాడు. ఒక వ్యక్తిని, ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ ఒక వ్యక్తిని, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ యొక్క యాజమాన్యం, ఈ ఆర్బీసీ, ఈ యొక్క ఎంత పెద్ద కొన్ని కోట్ల రూపాయలతో కట్టినటువంటి ఈ పెద్ద భవనాలను, ఈ యొక్క సామ్రాజ్యాన్ని తాతయ్య గారు చక్రీయంగా అప్పగించారంటే ఏంటి కారణం? నమ్మకం. తను అక్కడ ఉంటూ, వైజాగ్లో ఉంటూ ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంగణాన్ని చక్రీయం చేతిలో పెట్టారు అంటే నమ్మకం. ఒక వ్యక్తి పట్ల నమ్మకాన్ని పొందుకోవాలి అంటే దానికి చాలా లక్షణాలు ఉండాలి, దానికి చాలా కారణాలు ఉండాలి. అలా పొందుకున్నటువంటి వ్యక్తే చక్రీయం. అలా పొందుకోవడానికి కారణం ఏంటి? తాతయ్య దగ్గర నమ్మకాన్ని పొందుకున్నాడు. అన్ని విధాలుగా మంచి పేరులోను, దేవుని యొక్క భక్తిలోను, సకల విధాలుగా మంచి పేరు పొందుకున్నాడు. కాబట్టే తాతయ్య గారు ఇప్పుడు ఈ స్థానం తగ్గించి ఈ ఆర్బీసీ బిల్డింగ్ని, ఈ యొక్క సామ్రాజ్యాన్ని తమ చేతిలో పెట్టాడు. అలాగే గెహాజీ ఎలీషా గారికి శిష్యుడిగా ఉన్నాడు అంటే ఏమీ లేకుండానే ఉన్నారా? ఆలోచించండి. ఒక పెద్ద ప్రవక్త దగ్గరగా శిష్యుడిగా ఉండాలి అంటే, శిష్యరికం చేయాలి అంటే దానికి కారణం ఉండాలి. తనకు అన్ని విధాలుగా సరితూగే సామర్థ్యం కలిగిన వాడినే శిష్యుడిగా పెట్టుకుంటారు. అలా శిష్యుడిగా పెట్టుకున్నటువంటి ఈ గెహాజీ ఏం చేశాడు? నయమాను స్వస్థత పొంది తిరిగి తన రాజ్యానికి, తన దేశానికి తిరిగి వెళుతుంటే తను ఏం చేశాడు? ఎలీషా గారి దగ్గర ఉన్నాడు. ఎలీషా గారి దగ్గర ఉన్నప్పటికీ ఏమవుతుంది? లోపల మనసు గుంజేస్తుంది. ఏం చేయాలని? తన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని, వస్త్రాన్ని ఎలీషా గారికి ఇస్తాంటే వద్దు అన్నాడు. ఆయన అంత ప్రేమగా ఇచ్చినప్పుడు దాన్ని మనం ఎందుకు తిరస్కరించాలి? తెచ్చుకుంటే పోవాలి. ఇప్పుడు అది సంపాదించాలంటే ఎంత టైం పడుతుంది? చాలా టైం పడుతుంది. కనుక ఫ్రీగా వచ్చినట్టు వదులుకోవడం దేనికి అని చెప్పి గెహాజీ ఏం చేశాడు? ఎలీషా గారిని ఇంట్లో విడిచిపెట్టి తన మాత్రం ఆ యొక్క రథాన్ని వెంబడించుకుంటూ ఆ రథ వెంబడి వెళ్ళిపోయి నయమాన్ దగ్గరికి ఎదురుపడి, నయమాన్ ఎలా అంటాడు, ఇప్పుడే మా యొక్క ఎలీషా గారి దగ్గరికి 2 సేవకులు వచ్చారు, వారి నిమిత్తం మాకు కొంచెం వెండిని, 4 మణుగుల వెండిని, కొన్ని వస్త్రాలు ఇవ్వమని అడిగినప్పుడు నయమాన్ ఏం చేస్తాడంటే 2 కాదునైనా ఎక్కువ తీసుకొని చెప్పి 4 మణుగుల వెండిని, 2 జతల వస్త్రములు వారికి ఇస్తాడు. ఇప్పుడు ఏం చేస్తాడు? ఒకసారి ఆ సందర్భాన్ని చదవండి. 2వ వచనము, నయమాను కలుసుకొని పోవచ్చుండగా నయమాను తన వెనుక పరుగున వచ్చి వారిని చూచి తన రథం మీద నుండి దిగి వారిని ఎదుర్కొని క్షేమమా అని అడిగాడు. చాలు, వెళ్ళిపోయాడు, అడిగాడు, ఏం చేశాడు? తీసేసుకున్నాడు. తన దగ్గర ఉన్నటువంటి 4 మణుగుల వెండిని, వస్త్రములను తీసుకుని ఏం చేశాడు? ఒకసారి కింద సందర్భం చదువుతాం. ఒకసారి 24 వచ్చిన మెట్ల దగ్గరకు వారు రాగానే వారి యొద్ద నుండి గెహాజీ వాటిని తీసుకుని ఇంట్లో దాచి వారికి సెలవేగా వారు వెళ్ళిపోయాడు. తెచ్చుకున్నాడు, దాచుకున్నాడు, ఇంట్లో పెట్టేసుకున్నాడు. ఏదైతే ఎలీషా గారు విసర్జించాడో, వద్దన్నాడో ఆ సంపాదన తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. అదే సందర్భాన్ని ఎలీషా గారు మాట్లాడుతున్నారు. ఒకసారి చూద్దాం. 26 వచ్చిన అంతటి ఎలీషా వానితో ఇలా సెలవిచ్చాడు, ఆ మనుషుడు తన రథము దిగి నేను ఎదుర్కొనడానికి తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా ఎలీషా? ప్రశ్నిస్తున్నాడు గెహాజీ ప్రశ్నిస్తున్నాడు. నువ్వు వెళ్ళావు, సంపద కావాలనుకున్నావు, ఆశించావు, అప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా గెహాజీ? ప్రియమైన దేవుడు అన్నారా, ఎంత నమ్మకాన్ని సంపాదించుకున్నాడో. కనుమరిపోయే వెండి కోసము, కలిసిపోయేటువంటి వస్త్రముల కోసము, తన యొక్క నమ్మకత్వాన్ని, తన దగ్గర ఉన్నటువంటి శిష్యరికాన్ని గెహాజీ కోల్పోయాడు. తద్వారా తనకు వచ్చే లాభం ఏంటి? కుష్టి. నయమానుకి ఏదైతే విడిచిపోయిన కుష్టి తన తరములకు, తన కుటుంబానికి దేవుడు ఏం చేశాడు? శాపాన్ని ఇచ్చాడు. ప్రియమైన దేవుడు వల్ల మనం కూడా ప్రతి వారి దగ్గర ఎంతో నమ్మకాన్ని పొందుకుంటాం.
ఎన్నో విధాలుగా మనకున్నటువంటి ప్రవర్తనను బట్టి ప్రతి దానిని బట్టి ఒక వ్యక్తిని గెలుచుకుంటాం. అద్వారాన్ని మనకి నమ్మకం అనేది కలుగుతుంది. ఎదుటి వారి దగ్గర నమ్మకం కలిగి మనల్ని ఏం చేస్తారు? నమ్మకంగా భావిస్తారు. అసలు బైబిల్లో ఇప్పటి వరకు నమ్మకాన్ని పోగొట్టుకున్న వాళ్ళు చూసాం, నమ్మకాన్ని పోగొట్టుకుని దేవుడి దగ్గర విసర్జింపబడిన వాళ్ళని చూసాం. అసలు బైబిల్లో నమ్మకాన్ని సంపాదించుకుని కడవరకు బ్రతికిన వారు ఎవరైనా ఉన్నారా? ఒకసారి పరిశీలిద్దాం. తండ్రి అయిన దేవుడి దగ్గర నమ్మకాన్ని సంపాదించుకుని చివరి వరకు గట్టిగా బ్రతికిన మనుషులు ఎవరైనా ఉన్నారా? ఆ భాగ్యవంతులు ఎవరైనా ఉన్నారా? బైబిల్లో చూసారు, పరిశీలిద్దాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయము 7వ వచనం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనం. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఎవరండి? మోషే గారు. దేవుడు తనని ఎప్పుడు ఎన్నుకున్నాడు? ఐగుప్తులో ఇశ్రాయేలు కనకనాలు మగ్గిపోతున్నారు, బానిసత్వంలో మగ్గిపోతున్నప్పుడు తన పిల్లలను విడిపించడానికి, తన పిల్లల్ని తన ఏదైతే స్వాస్థ్యం ఇవ్వాలని భావించాడో ఆ ప్రాంతానికి తీసుకురావడానికి మోషే గారిని ఒక ఆయుధంగా, ఒక సైనికుడిగా, ఒక నాయకుడిగా ఎన్నుకున్నాడు. ఎన్నుకున్నాడు కారణం ఏంటి? నమ్మకం. ఐగుప్తు నుంచి కానాను తీసుకొచ్చే వరకు ఎంత నమ్మకాన్ని సంపాదించుకున్నాడండి. తన ఇల్లంతటిలో నమ్మకం కలిగిన వాడు. దేవుడు ఇచ్చిన స్టేట్మెంట్ అండి ఇది. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. దేవుడు ఇల్లు అంటే ఏంటండి? ఇల్లు అంటే మనమే, మనందరం ప్రజలతో కూడుకున్నటువంటిదే ఇల్లు. ఆ ఇల్లంతటిలో నమ్మకాన్ని సంపాదించుకున్నాడు. మోషే గారు కూడా నమ్మకాన్ని అమ్ముకునే సందర్భాలు చాలా ఎదురుంటాయి. ఫరో కుమార్తె ఒకసారి నన్ను అమ్మానయ్యా, నీకు రాజ్యాన్ని మొత్తం ఇచ్చేస్తాను, నిన్ను ఈ రాజ్యానికి ఐగుప్తు మొత్తానికి నేను రాజుగా చేస్తాను అని ఒక పెద్ద పలుకు పలికిందండి. లొంగిపోయాడా? లేదు. దేనికి? దేవుని పట్ల ఉన్న విశ్వాసాన్ని, నమ్మకాన్ని కోల్పోకూడదని ప్రతి క్షణం తను జ్ఞాపకం చేసుకున్నాడు. ఎంత అధికారం అండి! ఐగుప్తు సింహాసనం మీద అధిష్ఠించాలి అంటే జస్ట్ ఒక మాట మంది, నన్ను ఒకసారి అమ్మాను చాలు, ఐగుప్తు సింహాసనాన్ని నీకు ఇచ్చేస్తాను, నేను రాజుగా చేస్తాను. లెగ్గిపోయాడా? లేదు. ఎన్నోసార్లు దేవుడి దగ్గర నమ్మకాన్ని కోల్పోయే పరిస్థితులు అపవాది కల్పించినా తన నమ్మకాన్ని కోల్పోలేదు. చివరి వరకు, కడ వరకు తన నమ్మకాన్ని అలాగే ఉంచుకున్నాడు. అలాగే మోషే గారు లాంటి వ్యక్తి ఇంకెవరైనా ఉన్నారా బైబిల్లో? తన ఇల్లంతటిలో నమ్మకంగా చివరి వరకు బ్రతికిన వ్యక్తి యేసుక్రీస్తు వారిని. ఒకసారి మాట చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24-26 వచనములు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24-26 వచనములు. విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్పది ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? మోషే గారు చెప్తున్నారు. ఐగుప్తు సింహాసనం కంటే దేవుడి పట్ల నాకున్న విశ్వాసాన్ని, నమ్మకాన్ని కడవరకు కాపాడుకోవడం నాకు కావాలి. అందుకోసం ఎంత నిందనైనాను, ఎంత అధికారాన్నైనాను నేనేం చేస్తానో విడిచిపెట్టేస్తాను, పట్టించుకోను. దేవుడు ఉంటే చాలు కదండి. దేవుడు ఇవ్వలేదు ఏదైనా మనుషులు ఇవ్వగలరా? ఇవ్వలేదు. సమస్తాన్ని దేవుడు అనుగ్రహిస్తేనే, సమస్తాన్ని తన పాదముల కింద పెడితేనే మనిషి ఏదైనా ఇవ్వగలడు, ఏదైనా చేయగలడు. మరి అలాంటిది మనుషులు చూపించే ఎవరికి మనిషి ఎందుకు పోగొట్టున్నాడు? సంపాదించుకున్నటువంటి నమ్మకాన్ని ఎందుకు పోగొట్టుకుంటున్నాడు? ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని వారు. ఎంత నమ్మకాన్ని సంపాదించుకోకపోతే ఐగుప్తు సింహాసనాన్ని ఇస్తానని తమ తల్లి అంటది. తన కడుపును పుట్టాడా? లేదు కదా. ఎవరైనా తల్లిదండ్రులు తన కడుపును పుడితేనే వారసత్వంగా తన యొక్క అధికారాన్ని, తనకున్న ఆస్తిని ఇవ్వాలనుకుంటారు. మోషే గారు తన ఫరో కుమార్తె కడుపును పుట్టలేదు, అయినా కానీ అంత రాజ్యాన్ని తనకు ఎందుకు ఇవ్వాలనుకుంది? తన దగ్గర కూడా నమ్మకాన్ని సంపాదించుకున్నాడు. ఏ విషయంలోనూ ఎలాంటి క్రియ ద్వారా తన దగ్గర కూడా నమ్మకాన్ని పోగొట్టుకోలేదు. అలాగే దేవుడి దగ్గర కూడా కావడ వరకు తన యొక్క నమ్మకాన్ని కాపాడుకున్నాడు. అందుకే ఏం చేశాడు? దేవుడు ఇశ్రాయేలుకు నాయకుడిగా చేశాడు. ఒకసారి ఒక వ్యక్తిని చూద్దాం బైబిల్లో నుంచి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం
రెండో వచనం, దేవుని ఇల్లంతటిలో దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉండినట్టు మోషేగా నమ్మకంగా ఉండినట్టు ఈయన కూడా ఎవరండి? యేసుక్రీస్తు వారు. ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం మోషే గారు ప్రవచనాన్ని చెప్పాడు. మీ సహోదరులలో నా వంటి ప్రవక్త మీ కొరకు పుట్టును. ఏం చేయాలి మీరు? ఆయన మాట వినాలి. ఎప్పుడో చెప్పారండి. మోషే గారికి తెలుసు నా వంటి ప్రవక్త మీ సహోదరులో పుడతాడని తెలిసి ముందుగానే ప్రవచించాడు. నా వంటి అంటే తనలాగా అధికారానికి లొంగడు. ఏ విధమైన కార్యం చేత తన యొక్క నమ్మకాన్ని కోల్పోడు. తండ్రి ఏదైతే పని అప్పచెప్పాడో, తను ఏదైతే తను అధికారం ఇచ్చాడో దాన్ని అంతటి నమ్మకంగా చేయగలిగిన వ్యక్తి మీ సహోదరులో వస్తాడు. అతడే మీకు కూడా ప్రవక్త. దేవునికి మనుషులకి మధ్యవర్తిగా వస్తాడు. ఎవరైనా కింద వచ్చిన చదువుదాం ఒకసారి. 6వ వచనం, అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళ యేసుక్రీస్తు దేవునికి కుమారుడు కాబట్టి నమ్మకంగా ఉన్నాడంటారా? లేదండి. నమ్మకంగా ఉండాలి అంటే యేసుక్రీస్తు వారు కూడా దేవుడి రూపంగా వస్తే మనం అనుకోవచ్చు. దేవుడుగా వచ్చాడు, తన ఇల్లంతలో నమ్మకంగా ఉన్నాడు. యేసుక్రీస్తు వారు కూడా శరీరధారిగా మన మీదకి వచ్చాడు. శరీరధారిగా వచ్చాడు అంటే శరీర కోరికలు ఉంటాయనా లేవనా? నేత్రాశ, జీవబుడవము ప్రతి ఒక్కటి మనిషికి ఉండదు. అలాంటి వాటన్నిటిని యేసుక్రీస్తు వారు విసర్జించాడు. తనకు కలిగిన ప్రతి ఒక్క రోదనలోను శోధనలోను తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడు. తండ్రి తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఏనాడు నమ్ము చేయలేదు. ఆలోచనలో కానీ, మాటల్లో కానీ, ప్రవర్తనలో కానీ ప్రతి దానిలో నమ్మకంగా బ్రతికిన వ్యక్తే యేసుక్రీస్తు వారు. అంతటి నమ్మకాన్ని తండ్రి దగ్గర సంపాదించుకున్నాడంటే కారణం ఏంటి? దేవుని కుమారుడైనా? కాదండి. మనిషిగా వచ్చిన వాడు ఎవరైనా సరే లోకాశంలో మునగాలి. కానీ యేసుక్రీస్తు వారు ఏనాడు లోకాశంలో కానీ లోక సంబంధమైన ఏ విషయంలో దేవుని దగ్గర నమ్మకాన్ని కోల్పోలేదు. కడవరకు తండ్రికి దాసుడిగా బ్రతికాడు. ఏదైతే పని అప్పచెప్పాడో అదే పనిలో నిమగ్నమైపోయాడు. ప్రియమైన దేవుని వల్ల ఎంతటి నమ్మకాన్ని సంపాదించుకున్న యేసుక్రీస్తు వారు ఏం చేశాడు? చివరికి తన ప్రజలైన వారి కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. తండ్రి ఇచ్చిన పనిని ముగించాడు. ప్రియమైన దేవుని వల్ల ఇంకో సందర్భాన్ని లోతుగా ఆలోచిద్దాం. యేసుక్రీస్తు వారికి శిష్యుడు అవ్వాలి అంటే ఎంతటి అర్హత ఉండాలి? యేసుక్రీస్తు వారి దగ్గర, యేసుక్రీస్తు వారు ఎవరు? దేవుని కుమారుడు, స్వయంగా దేవుడు, మనిషి రూపంలో భూమి మీదకి వచ్చిన దేవుడు. అలాంటిది దేవుడి దగ్గర నమ్మకాన్ని సంపాదించుకోవాలి అంటే ఎంత దేవుడి దగ్గర నిజాయితీగా తన యొక్క నమ్మకాన్ని కాపాడుకుంటే దేవుడు అలాంటి స్థితిని, అలాంటి స్థాయిని శిష్యుడిగా వారికి ఇస్తాడు. మనందరికీ తెలుసు 12 మంది శిష్యుల్లో ఉన్నటువంటి ఇస్కరియోతు యూదా దేవుడికి శిష్యుడు అవ్వాలి అంటే అంతటి భాగ్యం కలిగి ఉండాలండి. అంతటి భాగ్యాన్ని ఇస్కరియోతు యూదా కలిగాడు. ప్రియమైన దేవుని వల్ల చాలా మంది ఇస్కరియోతు యూదాని ఏదో యేసుక్రీస్తు వారిని నమ్మేశాడు అని చెప్పి చాలా హీనంగా, నీచంగా చూసి ఏం చేస్తారు? లెక్కలో తీసేస్తారు. ఇస్కరియోతు యూదా అనే భావన మనలో తక్కువగా ఉంటుంది. ఏ అపోస్తలుడైన పౌలు గారు, పేతురు గారు, మిగతా శిష్యులు మనం ఒకసారి పరిగణలో తీసుకుంటే వాళ్ళంతా అగ్రగణ్యులు, వాళ్ళంతా క్రీస్తు కొరకు కడవరకు బ్రతికారని మనం భావిస్తాం తప్ప అసలు ముందు ఆ స్థాయి, ఆ స్థితి, ఆ శిష్యత్వం రావాలి అంటే ఎంత నమ్మకాన్ని పొందుకుని ఎన్ని కష్టాలను ఎదుర్కొంటే ఆ యొక్క అర్హత ఇస్కరియోతు యూదాకు వచ్చి ఉంటుంది. ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఏదైనా ఒక పెద్ద సంస్థానంలో ఒక అధికారిగా వెళ్ళాలి అంటే ఎన్ని చూస్తారు? విద్యార్హత ఉండాలి, ధనార్హత ఉండాలి, భూమి మీద ఉన్న సకల వాటిలో అధికుడై ఉంటేనే వారికి అధికారం అనేది ఇవ్వబడుతుంది. కానీ యేసుక్రీస్తు ఏం చూసి ఇస్కరియోతు యూదాకి అంతటి స్థాయి, అంతటి అధికారాన్ని ఇచ్చాడు? ప్రియమైన దేవుని వల్ల ఇస్కరియోతు యూదా తనతో పాటు 3.5 సంవత్సరాలు తిరిగాడు. ఎన్నో అద్భుతాలను చూశాడు, ఎన్నో ఆశ్చర్యకార్యాలను చూశాడు. యేసుక్రీస్తు దేవుడు కుమారుడు నమ్మాడు కాబట్టే చివరి వరకు ప్రయాణం చేశాడు. చివరిలో ఏమైపోయాడు? తొట్టిల్లిపోయాడు. 30 వెండి నాణ్యాలకు యేసుక్రీస్తు ఏం చేశాడు? అమ్మేశాడు. ఎంతటి నమ్మకాన్ని సంపాదించుకుంటే ఆ స్థానం వచ్చిందో గ్రహించలేకపోయాడు. 30 వెండి నాణ్యాలకు అమ్మేసిన తర్వాత యేసుక్రీస్తు వారిని శాస్త్రులు, పరిచయులు అధికార భవనంలో తీసుకెళ్ళిపోయారు విచారణ కోసం. అప్పుడు ఏమైపోయాడు? పశ్చాత్తాపడ్డాడు.
30 వెండి నాణ్యాలు కానీ యేసుక్రీస్తు వారిని దేవుడు కుమారుని అమ్మేశాను. ఈ 30 వెండి నాణ్యాలు తిరిగి సంపాదించుకోలేడంటారా? భూమి మీద ఉన్న ధనం కంటే పరలోకంలో ధనం గొప్పదని ఆ క్షణాన ఇస్కరియోతు యూదా ఆలోచించి ఉంటాడంటారా? ఆలోచించాడు. అపవాది ఏం చేసింది? నెట్టేసింది. చాలు, ఇప్పటివరకు తనతో ప్రయాణించావు, తనతో కష్ట సుఖాలు అనుభవించావు, ప్రతి విషయంలో తన కొరకు బ్రతికావు, చాలు. యోధా అమ్మేసి యేసుక్రీస్తు వారి 30 వెండి నాణ్యాలకి అమ్మేసి చాలు. ఇంకా ఏం చేశాడు? వెళ్ళాడు అధికారుల దగ్గరికి, ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళాడు. నేను యేసుక్రీస్తుని అప్పచెప్తాను, 30 నాకు ఏమి ఇస్తానని అడిగినప్పుడు 30 వెండి నాణ్యాలు ఇస్తావా నీకు, అంతకన్నా ఏం కావాలి? ప్రియమైన వాళ్ళు మనకు అందరికీ తెలుసు, పాత నిబంధనలు 30 వెండి నాణ్యాలు అంటే బానిసకి ఇచ్చేది. అంతటి తక్కువ స్థాయికి యేసుక్రీస్తు వారిని దిగజార్చాడు. ఎందుకు? నమ్మకాన్ని అమ్మేసుకున్నాడు 30 వెండి నాణ్యాలు. ప్రియమైన వాళ్ళ ఎంత నమ్మకాన్ని సంపాదించుకున్న స్థానం వచ్చిందో గ్రహించలేక చివరికి వ్యర్థుడైపోయాడు. అలా అయినా బ్రతికాడా? లేదు, ఉరేసుకుని చచ్చాడు. ప్రేగులు బయటకు వచ్చి చచ్చాడు. నమ్మకాన్ని ఒమ్ము చేసుకుంటే వచ్చే క్రియా ఫలితం ఏంటి అంటే మరణం. ఒక వ్యక్తి దగ్గర నువ్వు నమ్మకాన్ని సంపాదించుకున్నావు, ఒక వ్యక్తి దగ్గర నీ యొక్క నమ్మకాన్ని ప్రదర్శించావు. ఆ వచ్చిన నమ్మకాన్ని నువ్వు చివరి వరకు కొనసాగించలేకపోతే వచ్చేది క్రియా ఫలితం ఏంటి? మరణం. భూమి మీద మనుషుల దగ్గర నువ్వు సంపాదించుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేసుకుంటే వచ్చేది ఏంటి? దూరం అయిపోతావు. నీ మీద ఒక అపనమ్మకం కలిగింది, చెడు అభిప్రాయం కలిగింది, మనుషుల్ని దూరం చేస్తారు. ఐక్యంగా ఉన్నవారు విడిపోవడమే మరణంతో సమానం. యేసుక్రీస్తు వారి దగ్గర శిష్యుడిగా ఉన్నటువంటి ఇస్కరియోతు యూదా కూడా నమ్మకాన్ని నమ్మేసుకుని మరణానికి పాత్రుడయ్యాడు. ప్రియమైన దేవుని వల్ల తండ్రి అని దేవుడు ఎంతో మంది నమ్మకాన్ని చూసి అధికారాన్ని ఇచ్చాడు. ఎంతో మంది యొక్క బలహీనతలు ఉన్నప్పటికీ కూడా వారికి అధికారాన్ని ఇచ్చాడు. అప్పటికైనా అధికారాన్ని బట్టి నన్ను నమ్ముతాడేమో, విశ్వాసాన్ని కొనసాగిస్తాడేమో, నమ్మకంగా బ్రతుకుతాడేమో అని. సౌలు గురించి దేవుడు తెలియదంటారా? భవిష్యత్తు తెలిసిన దేవుడు సౌలు అమాయకుల రాజు చెప్పకుండా, పశువులను చెప్పకుండా తనతో పాటు తన రాజ్యాన్ని తీసుకొస్తాడని దేవుడు తెలియదంటారా? తెలుసు. అయినప్పటికీ ఎందుకు ఇచ్చాడు? తనలో ఉన్నటువంటి గుణం, ఒక నమ్మకాన్ని చూసి చివరి వరకు ప్రయాణించగలగడంలో ఒక నమ్మకాన్ని చూసి దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. ఏం చేసుకున్నాడు? అధికారాన్ని అమ్మేసుకున్నాడు. దేవుడి దగ్గర ఉన్నటువంటి అధికారాన్ని ఒమ్ము చేసుకోవడం అంటే ఏంటండి? మరణానికి పాత్రలు అవ్వడం. మరి భూమి మీద మనం రావడానికి కారణం ఏంటి అసలు? ప్రియమైన దేవుని వాళ్ళ ఒక వ్యక్తి దగ్గర నమ్మకాన్ని సంపాదించుకోవాలంటే కొంతమందికి ఒక నెల రోజులు పట్టింది, కొంతమందికి ఒక సంవత్సరం పట్టింది, మరి కొంతమందికి కొన్ని సంవత్సరాలు పట్టింది. మరి దేవుడు నిన్ను నన్ను ఏం చూసి ఎన్నుకుని భూమి మీదకి పంపించాడు? నీలో ఏ నమ్మకం ఉందని, నీవు దేవుడి కొరకు ఎలా బ్రతుకుతావని తెలిసి కూడా నీ పట్ల నమ్మకాన్ని కలిగి భూమి మీదకి పంపించడానికి కారణం ఏంటి? ఒకసారి ఆలోచించండి. ఏ నమ్మకం కలిగి మనం ఈరోజు ఈ స్థితిలో, ఈ స్థాయిలో, ఈ స్థానంలో కూర్చున్నాం? ప్రియమైన దేవుని వల్ల దేవుడు ఇప్పుడు కాదండి, ఒక మనిషి నెలల కొద్ది, సంవత్సరాల కొద్ది మనిషి పరిశీలించి నమ్మకాన్ని పొందుకుంటే, ఒక వ్యక్తి పట్ల నమ్మకాన్ని కలిగితే, యేసుక్రీస్తు నీ నా పట్ల ఎప్పుడు నమ్మకాన్ని కలిగాడు? అసలు ఎంతగా మనం భాగ్యులమో అభాగ్యులమో ఒకసారి పరిశీలిద్దాం. దేవుడు మనం ఎప్పుడు నమ్మకంగా ఎన్నుకున్నాడు? దేవుళ్ళో మనం నమ్మకాన్ని ఎప్పుడు సంపాదించుకున్నాం? చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 22 నుంచి 23 వచ్చినప్పుడు, సామెతల గ్రంథము 8వ అధ్యాయం 22 నుంచి 23 వచ్చినము. పూర్వకాలమందు కింద వచ్చిన చదవండి. అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలం మొదలుకొని పూర్వము నేను నియమింపబడితిని. ఈ ప్రవచనం ఎవరి గురించి చెప్పింది? ఈ వచనం ఎవరి గురించి చెప్పింది? యేసుక్రీస్తు వారిని బట్టి చెప్పింది. యేసుక్రీస్తు వారు పూర్వమే ఎన్నుకోబడ్డాడు. ఒక నమ్మకస్తుడుగా భూమి మీదకి వస్తాడు, నమ్మకంగా బ్రతుకుతాడు అని దేవుడికి తెలుసు. తన నిమిత్తం ఆ ప్రవచనాన్ని, ఆ వచనాన్ని చెప్పాడు. యేసుక్రీస్తు వారి ద్వారా వచ్చిన వారు ఎవరు? మనమేనండి. ఎప్పుడెప్పుడో దేవుడు క్రీస్తులో, తండ్రి అయిన దేవుడు క్రీస్తు ద్వారా మనందరం ఎప్పుడో జగత్తు పునాది వేయక ముందే నిర్మించుకున్నాడు, ఏర్పరచుకున్నాడు.
భూమి మీద వచ్చి నువ్వు నేను ఏం చేశావు? ఈ స్థానం ఇచ్చాడు, ఈ అధికారం ఇచ్చాడు, ఏమి సంపాదించుకున్నావు నమ్మకాన్ని? ప్రియమైన దేవుని వాళ్ళారా, నమ్మకం సంపాదించుకోవడం అంటే ఒక వ్యక్తి దగ్గర కొంతకాలం నమ్మకంగా ఉండి ప్రతి విషయంలోనూ అన్ని విధాలుగా లోబడి ఉండటం, ప్రతి విషయంలోనూ సమర్థత కలిగి భావించి అన్ని విషయంలో కలిగి ఉండటమే నమ్మకం అనుకుంటున్నారా? కాదండి. తండ్రి అని దేవుడు భూమి మీదకి వచ్చి మనం అన్ని విధాలుగా చెడిపోతామని తెలుసు, అన్ని విధాలుగా తనకు దూరం అవుతామని తెలుసు, అన్ని విధాలుగా మనం తనను వ్యతిరేకిస్తామని తెలుసు కూడా జగత్తి పునాది వేయక బడక మునిపే నిన్ను ఎన్నుకున్నాడు ఒక నమ్మకస్తుడు. మరి ఆ నమ్మకాన్ని మనం చివరి వరకు కొనసాగిస్తున్నామా? ప్రియమైన దేవుని వల్ల తండ్రి అని దేవుడు మన పట్ల నమ్మకాన్ని కలిగి భూమి మీదకి పంపిస్తే లోకంలో తిరిగి లోకం కోసం బ్రతికి లోకాశలకు మనం ఏమైనా లొంగిపోయి నమ్మకాన్ని కోల్పోయాం. ఎప్పుడో పుట్టుకతో పరిశుద్ధుడిగా ఉన్న నువ్వు ఈరోజు పరిశుద్ధుడిగా ఉన్నావా? పుట్టుకతో నమ్మకాన్ని సంపాదించుకున్న నువ్వు ఈరోజు నమ్మకాన్ని కలిగి ఉన్నావా? లేదు, నమ్మకాన్ని కోల్పోయావు. నమ్మకాన్ని అమ్మేసుకున్నావు. దేనికి అమ్ముకున్నావు? లోకాశలకు, శరీరాశలకు, క్షణికమైపోయే లోకాశల కోసం దేవుడి యొక్క నమ్మకాన్ని, దేవుడు తరతరాలు అనాది కాలంలో పెట్టుకున్న సంకల్పాన్ని అమ్మేసుకున్నాం. ఆలోచించండి ప్రియమైన వాళ్ళ, దేవుడు పెట్టుకున్న నమ్మకాన్ని ఏ విధంగా ఒమ్ము చేసామని మనం ఆలోచిస్తున్నాం. ఆదివారం రొట్టె తీసుకుంటాం, ఆదివారం రొట్టె ద్రాక్షరసం తీసుకుని క్రీస్తు శరీరాన్ని రక్తాన్ని జ్ఞాపకం చేసుకుని మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. దేనికి? ఒకసారి నువ్వు భూమి మీదకి వచ్చావు, నమ్మకాన్ని కోల్పోయావు, తన కుమారుని భూమి మీదకి పంపించి నువ్వు నమ్మకాన్ని కోల్పోయావని తెలియజేసి తనను నమ్మితే తిరిగి నీకు ఆ నమ్మకం వస్తుందని చెప్పినా కానీ నమ్మకాన్ని తిరిగి పొందుకోలేకపోతున్నావు. కారణం ఏంటి? లోకానికి బానిస అయిపోయాం, లోకానికి అమ్ముడిపోయాం, నమ్మకాన్ని అమ్మేసుకున్నాం. ప్రియమైన వాళ్ళ, మనం కూడా నమ్మకాన్ని అమ్మేసుకున్నాం. మరి దాన్ని తిరిగి సంపాదించాలంటే ఏం చేయాలి? తిరిగి ఏదైతే దేవుడు అనాది కాలంలో నమ్మకాన్ని పెట్టుకున్నాడు అదే నమ్మకాన్ని తిరిగి సంపాదించాలంటే ఏం చేయాలి? భయభక్తులు కలిగి ఉండాలి. ఒకసారి చూద్దాం, దేవుడు ఎలా ఉంటే నమ్మకాన్ని తిరిగిస్తానని అన్నాడు. ఒకసారి చూద్దాం. దినవృత్తాంతములు 2వ గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనము. దినవృత్తాంతములు 2వ గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనము. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారై నమ్మకముతోను యథార్థ మనసుతోను వీరు ప్రవర్తింపవలెను. ప్రియమైన వారలారా, నువ్వు నమ్మకాన్ని పోగొట్టేసుకున్నావు, కోల్పోయావు. తిరిగి నమ్మకాన్ని సంపాదించుకోవాలంటే ఏం చేయాలి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్న వారికి తిరిగి ఆ నమ్మకం కలుగుతుంది దేవుడికి. ప్రియమైన వాళ్ళ, మనం కూడా మన యొక్క నమ్మకాన్ని కోల్పోయామండి. ప్రతి విషయంలో, ప్రతి సందర్భంలో దేవుడి దగ్గర మన యొక్క నమ్మకాన్ని కోల్పోయాం. కనుక మన యొక్క నమ్మకాన్ని తిరిగి పొందాలంటే ఏం చేయాలి? దేవుని యొక్క ఆజ్ఞలను, కట్టడలను, నియమాలను ప్రతి ఒక్క దాన్ని అనుసరించి దేవుడి పట్ల నమ్మకం కలిగి ఉంటే తిరిగి మళ్ళీ ఆ నమ్మకాన్ని మనం పొందుకుంటాం, తిరిగి సంపాదించుకుంటాం. జగత్తి పునాది వేయక మునిపే నిన్ను నమ్మకస్తులుగా ఎన్నుకుని భూమి మీద తన పిల్లల నిమిత్తం పంపించాడు అంటే నమ్మకాన్ని బట్టి. కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి సంపాదించుకోవాలి అంటే దేవుడి యందు భయభక్తులు కలిగి దేవుని కొరకు బ్రతికి చివరి వరకు ఒక మోసేలాగా, ఒక క్రీస్తులాగా తన ఇల్లంతటిలో నమ్మకంగా ఉంటే దేవుడు నీ నిమిత్తం, నా నిమిత్తం ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. భూమి మీద నా కుమారుని పంపించాను, వాడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నా పని అంతటిలో నమ్మకమైన వాడు. దేవుడు స్టేట్మెంట్ ఇవ్వాలి నీ నా గురించి. మరి ఈరోజు ఆ స్టేట్మెంట్ని, ఆ యొక్క ప్రశంసని, ఆ యొక్క అధికారాన్ని సంపాదించుకున్న స్థాయిలో మనం ఉన్నామా? ఆలోచించండి. పడుకునే ముందు ఒకసారి ఆలోచించండి. దేవుడు జగత్తు పునాది వేయబడక ముందే నమ్మకాన్ని కలిగి ఉన్నాడు అంటే భూమి మీదకి వచ్చి నువ్వు నేను నమ్మకాన్ని పోగొట్టుకుని చివరికి ఎలా బ్రతుకుతున్నామో, నమ్మకాన్ని సంపాదించుకునే వారిగా ఉన్నామో లేము అని మీ అందరూ మనందరం ఆలోచించాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధులైన మా తండ్రి దేవా, ఈ ఉదయకాల సమయంలో కొద్ది నిమిషంలో నీ యొక్క మనసును నీ పిల్లలు తెలియజేయించుకుని దేవా, జగత్తి పునాది వేయబడక మునిపే మీరు మా పట్ల పెట్టుకున్న నమ్మకాన్ని భూమి మీదకి వచ్చిన మేము లోకానికి అమ్మివేసుకున్నాం దేవా. తిరిగి ఆ నమ్మకాన్ని సంపాదించుకోవాలంటే నీ యందు నిలకడగా కట్టడలను, ఆజ్ఞలను గైకొంటే చాలు. వాటిని అనుసరించి కడవరకు ఒక క్రీస్తులాగా, ఒక మోషేలాగా, ఒక అపోస్తులాగా
చివరి వరకు బ్రతికితే ఆ నమ్మకాన్ని మీరు మాకు ఇస్తారు. ఆ నమ్మకంతో పాటు నీతో పాటు సింహాసనాన్ని అధిష్ఠించే భాగ్యాన్ని మీరు మాకు ఇస్తారు. కనుక నీ పిల్లలమైన మేము ఈ క్షణమైన నమ్మకాన్ని కోల్పోయామని గ్రహించి, నమ్మకాన్ని నమ్ముకున్నామని గ్రహించి తిరిగి ఆ నమ్మకాన్ని సంపాదించుకుని నీ యొక్క రాజ్య రగాసులుగా, నీ యొక్క పిల్లలుగా, నీ యొక్క చెంతకు చేరే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని కోరుకుంటూ క్రీస్తు వారి పేరండి ప్రార్థన వేడుకుంటున్నాను మాకందరినీ. ఆమేన్.